మాత 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 మాట్లాడరే మాత మిమ్మల్ని అసలు ఏం జరిగింది మాత మిమ్మల్ని దాని ఊపిరి తీయడం మీకు ఉగ్గుపాలు తాగినంత సులువు అలాంటిది ఈ మౌనం ఏంటి మాత మర్చిపో దాన్ని మట్టు పెట్టాలన్న ఆలోచన మర్చిపో అసలు ఏమంటున్నారు మాత మీరేనా ఇలా మాట్లాడేది నా కంటి చూపుతో లోకాన్నే శాసించాను ఎంతటి శక్తినైనా మొట్టి కనిపించాను అలాంటిది క్షణకాలంలో నా కళ్ళు పేలిపోయి గుడ్డిదాన్నైపోయానే మాత దీనికి కారణం నీ మరదలు అది కేవలం మానవ పుట్టుక పుట్టిన ఆడది కన్నా బిడ్డ కాదే దాన్ని నువ్వు చాలా తక్కువ అంచనా వేశావు నేను దాని మీద నా శక్తి ప్రయోగించే సమయంలో అది ఎదురు దెబ్బ కొట్టి నా శక్తినే పటాపంచలు చేసిందే మాత అనవసరమైన మాటలు చెప్పొద్దు మీకు చేత కాకపోతే చేత కాదని ఒప్పుకోండి అంతేకాని దాన్ని గొప్పదాన్ని చేస్తే నేను భరించలేను అయితే పాడెక్కడానికి సిద్ధంగా ఉండు ఎంతో మందిని చూశాను నా మంత్రశక్తితో ఎంతో మందిని నా వశం చేసుకున్నాను దాన్ని ఎదుర్కోవడం నా వల్లే కాలేదంటే నువ్వెంతే దాని భక్తే దాన్ని బతికిస్తుంది దాని కల్మషం లేని మనసు దాన్ని కాపాడుతుంది దాని మంచితనానికి ఆ దైవ శక్తే దాసోహం అంటోందే పిచ్చిదానా చూడు నన్ను చూడవే వేల శక్తులతో వెలిగిపోయేదాన్ని కళ్ళు పోయి వెన్నులో వణుకు పుట్టి నరాల్లో భయంతో నరకం చూస్తున్నానే వెళ్ళిపో దాని మీద కత్తి దూయడం మానుకో వెళ్ళిపో మాత నేను ఇంకెప్పుడు నన్ను కలవాలని మాట్లాడాలని ప్రయత్నించొద్దు దాని పేరు కూడా నా దగ్గర పలకొద్దు వెళ్ళిపో వెళ్ళిపో దాని మీద కత్తి దూయడం మానుకో వెళ్ళిపో ఏంటిది ఏంటిది అదేదో దేవతలా అంతలా ఆకాశానికి ఎత్తేస్తుంది అసలు అసలు ఏం జరిగింది వస్తే భూతాల మాత దాని మీద నీ క్షుద్ర శక్తులు పనిచేయకపోవచ్చు దైవశక్తి దాన్ని కాపాడొచ్చు కానీ నా మానవ శక్తి నుండి అది తప్పించుకోవడం అసాధ్యం పగకు మించిన మంత్రం లేదు పంతానికి మించిన తంత్రం లేదు కక్షకు మించిన ఆయుధం లేదు ఇప్పుడే దాని అంతు చూస్తాను ఓవే తులసి తులసి
ఈ రోజుతో దీని పని అవుట్. చెప్తా. తమ్ముడు 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 రే తమ్ముడు తమ్ముడు రే తమ్ముడు 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 అక్క, నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ? ఏమైంది? రే తమ్ముడు తులసి ఎక్కడా? ఏంటక్క, ఏమైందో చెప్పు. రే తులసి ఉందా లేదా? తులసి ఇప్పుడెందుకు? ముందేమైందో చెప్పక్క. రే తమ్ముడు, తులసికి ఏదో ప్రమాదం జరిగినట్టు కలొచ్చిందిరా. వెంటనే చూడాలనిపించి వచ్చేసాను. రే తులసి ఎక్కడరా? గదిలో లేదు, ఇక్కడే ఎక్కడ ఉంటుంది. రే ఈ టైంలో బయట ఏం చేస్తుందిరా? రే రారా చూద్దాం. తులసి, తులసి తులసి, తులసి తులసి, తులసి, తులసి తులసి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? తులసి తమ్ముడు. అక్క, తులసి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడ లేదు. అయ్యో ఎక్కడికి వెళ్ళింది? ఏంట్రా ఇది? నీకు చెప్పకుండా అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తుంది? అదే అర్థం కావట్లేదక్క, టెన్షన్ గా ఉంది. అక్క, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఏమైందిరా? స్విచ్ ఆఫ్ అని వస్తుంది. స్విచ్ ఆఫ్ వస్తుందా? అయ్యో తమ్ముడు, నాకెందుకు అనుమానంగా ఉందిరా. ఇల్లు దాటి అడుగు బయట పెట్టని తులసి నీకు తెలియకుండా వెళ్తుందా? అసలు వెళ్తే ఎక్కడికి వెళ్తుంది? రే ఎందుకన్నా మంచిది అత్తయ్య గారిని అడుగుదాం పద. ఆంటీ, 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 ఇంకోసారి కొట్టు. కాశీ, ఏంటి బాబు, ఏమైంది? సింధూరా, నువ్వేంటి ఈ టైంలో వచ్చావు? ఆంటీ, తులసి ఎక్కడా? తులసా గదిలోనే ఉంది కదా బాబు. గదిలో లేదత్తయ్య గారు. గదిలో లేకపోవడం ఏంటి? ఆంటీ, మా అక్కకి తులసికి ఏదో జరిగినట్టు కలొచ్చిందట. అందుకే చూడాలనిపించొచ్చింది. కలొచ్చిందా? తులసికేం కాలేదు, నా గదిలోనే ఉంది, చూడండి. అత్తయ్య గారు, తులసి మీ గదిలో ఉండడం ఏంటి? అదా, ఇందాక 1 గంట క్రితం తులసి బయటకు వచ్చి నన్ను పిలిచింది. ఏంటమ్మా అంటే, నిద్ర పట్టట్లేదు,
నేను నీ గదిలో పడుకుంటాను అంది. సరే పడుకోమన్నా. చాలా కంగారు పడ్డాను ఆంటీ. కంగారెందుకు బాబు? తులసి నా దగ్గరే కదా ఉంది. అవునత్తయ్య గారు, నాకు అలాంటి కళ రావడం, తీరా గదిలో తులసి లేకపోవడం చూసి తట్టుకోలేకపోయాం. ఇప్పుడు తులసిని చూసాం కదా, మనశ్శాంతిగా ఉంది. సారీ అత్తయ్య, డిస్టర్బ్ చేసినందుకు. అయ్యో అవే మాటలమ్మా. క్షణక్షణం తులసి గురించి ఆలోచించడం వల్లనే కదా ఇంత అర్ధరాత్రి చూడాలనొచ్చావు. నీకు నా బిడ్డ మీదున్న ప్రేమమ్మా అది. ఆంటీ మీరు వెళ్ళి పడుకోండి. తమ్ముడు, నేను బయలుదేరతాను. నాన్నగారు కంగారు పడతారు. అక్క, ఇంత రాత్రి రావడమే రిస్క్. అలాంటిది ఇప్పుడు వెళ్ళిపోతానంటావేంటి? వద్దు, రేపొద్దునే వెళ్ళు. అది కాదురా, నేను వెళ్ళాలి. సింధురా, ఉదయాన్నే వెళ్ళొచ్చు కదమ్మా. ఈ రోజుకి ఇక్కడే ఉండు. అది కాదు అత్తయ్య గారు. అక్క, ఆంటీ అంతగా చెప్తున్నారుగా, ఈ రోజుకి ఇక్కడే పడుకో. సరే అత్తయ్య గారు, మీరు వెళ్ళి పడుకోండి. రే, నువ్వు కూడా వెళ్ళు. ఆంటీ వెళ్ళు. తులసి, అమ్మా, ఇదిగోమ్మా, ఈ మందులు ఇక్కడ పెడుతున్నాను. నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. వచ్చాక మందులు అవి వేస్తాను. ఓకే? అమ్మా, నేనేదో చిన్నపిల్లనైనట్టు నువ్వు వచ్చి మందులు వేస్తానంటావేంటి? నేను మందులు కూడా వేసుకోలేనా? నువ్వు వేసుకోలేవని కాదమ్మా, నేను దగ్గరుండి వేస్తానంటున్నాను. అమ్మా, నీకు ఆ శ్రమ అక్కర్లేదని నేనంటున్నాను. తులసి, నేను చెప్పేది విను. అమ్మా, నువ్వు వెళ్ళి ఆ పాలు వేడి చేసి తీసుకురా, నేను మందులు వేసుకుంటాను. సరే, చెప్తే వినో కదా. నా వల్లే బెడిసి కొడుతున్నాయని, నేనే సరిగ్గా చేయటం లేదని నా మీద విరుచుకు పడుతున్నారు కదా. కానీ ఈ రోజు చూడండమ్మా, ఈ యాసిడ్ తో మీరు కోరుకున్నట్టు మీ మరదలి ప్రాణాలు గాల్లో కలపబోతున్నాను. ఆ తర్వాత మీ నోట సభాషను పొగిడించుకొని మీరు నాకిస్తానన్న డబ్బు గర్వంగా తీసుకుంటాను.
తులసి 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 అమ్మా ఏమైంది ఆంటీ? బాబు అది చూడు. యాసిడ్. తులసి అయ్యో ఏమండి